నన్నే కొడతావా? చంపేస్తాన్రా. జ్యోతి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడిందంతా వీడియో షూట్ చేశాను. ఇలా ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తావురా? ఈరోజు నీ గుట్టు బయట పెట్టి నిన్ను జైల్లో చిప్పకూడి తినేలా చేస్తాన్రా. ఇప్పుడేం చేస్తావురా? నా ఫోన్ పగలగొట్టినంత మాత్రాన నువ్వు ఎస్కేప్ అవుతావారా? నేను ఆల్రెడీ ఆ వీడియోని జ్యోతికి పంపానురా. నేను పంపిన వీడియో జ్యోతి కూడా చూస్తుంది. నీ నిజ స్వరూపం తెలుసుకుంటుంది. అప్పుడు నీ పెళ్లి పోలీసులు చేస్తారు. పోలీసులు. నా లైఫ్ నా ఇష్టం రా. నా బిజినెస్ నాది. నా పర్సనల్ విషయాలు ఎంటర్ అవ్వద్దు. అది నీకే మంచిది. కాదని రావడానికి ట్రై చేస్తే ఇప్పుడు నీ ఫోన్ పగలగొట్టాను. తర్వాత ఇంకేం చేస్తానో నాకే తెలీదు. రై ఏంట్రా వార్నింగ్లు ఇస్తున్నావు? నీకు చేతనింది చేసుకోరా. నేను చేయాల్సింది చేస్తాను. రాజీవ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అమ్మా, నీకో విషయం చెప్పాలి. వీడు అక్కడ ముహూర్తానికి టైం అవుతోంది. తర్వాత తీరిగ్గా మాట్లాడొచ్చు. రా. అది కాదమ్మా, నేను చెప్పేది. రా నాన్న. అమ్మా, వాడు. పద. అమ్మా, నేను చెప్పేది విను. రా నాన్న. నేను ఆల్రెడీ ఆ వీడియోని జ్యోతికి పంపానురా. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. రే, మళ్ళీ ఎక్కడికి రా? ఇక్కడే ఉండు. వాష్రూమ్ కమ్మా. రే, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలండి. పెళ్లి పెట్టుకొని ఈ టైంలో నాతో ఏం మాట్లాడాలి దొరబాబు? ఏమీ తెలియనట్టు అలా మాట్లాడుతున్నారేంటండి? దేని గురించి చెప్తున్నారు దొరబాబు? అంటే నేను పంపిన వీడియో మీరు చూడలేదా? వీడియోనా? నేనే వీడియో చూడలేదే. ఆ వీడియో మీ జీవితానికి చాలా ఇంపార్టెంట్ జ్యోతి గారు. మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడే వీడియో. ఎప్పటికైనా అర్జెంటుగా చూడండి. మీ ఫోన్ చూసుకోండి. అసలు మీ నెంబర్ నుంచి నాకు ఏ వీడియో రాలేదు. అదేంటండి, నేనే నా చేతులతో పంపాను. ఇలా ఇవ్వండి. వీడియో లేదేంటి? ఎవరు డిలీట్ చేసుంటారు? జ్యోతి గారు,
చరణ్ నేను రాకముందు మీ రూమ్లోకి ఏమైనా వచ్చాడా? లేదు దొరబాబు, రాలేదు. అయినా మీరెందుకింత కంగారు పడుతున్నారు? అసలు మీరు పంపిన వీడియో ఏంటి? జ్యోతి గారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే చరణ్ పెద్ద ఫ్రాడ్ అండి. అమ్మాయిని నమ్మేసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకొని మిమ్మల్ని కూడా అమ్మేయడానికి ప్లాన్ చేశాడు. నేను చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే వాడు ఒక అమ్మాయిని బెదిరిస్తూ ఉంటే మిమ్మల్ని నమ్మేస్తానని చెప్తూ ఉంటే ప్రూఫ్ కోసం వీడియో తీసి మీకు పంపించాను. మీ ఫోన్లో ఎలా డిలీట్ అయిందో నాకు తెలియట్లేదు. జ్యోతి డ్రెస్ చేంజ్కి వెళ్ళింది. ఓ, అది నా ఫోన్లో సిగ్నల్ రావట్లేదు. జ్యోతి ఫోన్ ఇస్తారా? తన ఫోన్ కూడా కలవట్లేదు. నా ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తాను. కథ చాలా బాగా చెప్పావు బ్రదర్. సినిమాలో ట్రై చేయాల్సిందే. పెద్ద డైరెక్టర్ అయ్యే లక్షణాలున్నాయి. నాటకాలు అడుగు. మర్యాదగా జ్యోతి గారి ముందు నిజం ఒప్పుకొని తనని వదిలేసి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను. దొరబాబు, జ్యోతి గారు, వీడు పెద్ద మోసగాడండి. వీడిని అస్సలు నమ్మద్దు. రై చెప్పరా, చెప్పు. వీడు ఒక ఫ్రాడ్ అండి. రై చెప్పరా. ఏంటి బ్రో ఇది? నేను నీకు ఏం ద్రోహం చేశానని నా మీద ఇన్ని అబద్ధాలు జ్యోతికి చెప్తున్నావు? నువ్వు నా మీద నింద వేస్తున్నట్టు నేను మోసగాడిని అయితే నీ దగ్గర ప్రూఫ్ ఉందా? జ్యోతి గారు, సాక్ష్యం కోసం నేను వీడియో తీశాను. మీ ఫోన్లో ఆ వీడియో ఎలా డిలీట్ అయిపోయిందో నాకు తెలియట్లేదు. పోనీ నేను పంపిన వీడియో నా ఫోన్లో నేను చూపిద్దాం అనుకుంటే వీడే నా ఫోన్ పగలగొట్టాడు. విన్నావా జ్యోతి? నేను ఇతని ఫోన్ పగలగొట్టానంట. ఇదంతా నమ్మేలా ఉందా? చూడు బ్రదర్, నువ్వు నా మీద ఎందుకింత కోపం పెంచుకున్నావో, ఎందుకింత కట్టుకథ అల్లి జ్యోతికి చెప్పావో నాకు తెలీదు. కానీ జ్యోతి మాత్రం నీ గురించి నాకు మొత్తం చెప్పింది. నువ్వు తనకి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేయడం, ఎలాగైనా దక్కించుకుంటాను అనడం, కావాలని రూమ్లో డ్రాప్ చేయడం అన్నీ చెప్పింది. ఎంతైనా నా కాబోయే భార్య కదా. నీ విషయం ఏదీ దాచలేదు. చైతిరా, చెప్పేది నీకే. చైతి, జ్యోతి గారు, వీడు మీ ముందు మాట మార్చి మంచివాళ్ళ నటిస్తున్నాడు. వీడిని నమ్మకండి ప్లీజ్. మీ జీవితం నాశనం అయిపోతుంది. రై చెప్పరా. ప్లీజ్ దొరబాబు.